నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలో దోపిడీ గ్యాంగ్ అరెస్ట్, 566 గ్రాముల బంగారం రికవరీ. జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడి. మే 10న పేద ముస్లింల ఉచిత సామూహిక కథన గోడ పత్రిక విడుదల చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. సమగ్రమైన జాతీయ యువజన విధానాన్ని ప్రవేశపెట్టాలి, ఏఐవైఎఫ్ డిమాండ్. నర్సరావుపేట పట్టణంలోని ఒక్కసారిగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈదురుగాలులకు ఫ్లెక్సీ స్టాండు ఒక్కసారిగా రోడ్డు మీద పడటంతో వాహనదారులు భయాందోళనకు గురి అయ్యారు. ఫ్లెక్సీ పడే సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎవరికి ఏం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో సంచలనం రేపిన బంగారం దోపిడీ కేసులో పోలీసుల కీలక పురోగతి సాధించారు. దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ను అరెస్టు చేసి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ కృష్ణారావు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఈ గ్యాంగ్ బంగారు ఆభరణాలు తీసుకువెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా బంగారు షాపులకు ఆర్డర్లపై ఆభరణాలు సరఫరా చేసే వారిని టార్గెట్ చేసి 566 గ్రాముల బంగారం దోచుకున్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరిని పేట సన్నేగల గ్రామం సమీపంలోని ఎన్ఎస్పీ కాల్వకట్ట వద్ద ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయని చెప్పారు. అదేవిధంగా నిందితుల నుంచి 2 బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దోచుకున్న బంగారం మొత్తాన్ని పోలీసులు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల అప్రమత్తతో దోపిడీ గ్యాంగ్ అరెస్టు కావడంతో స్థానికుల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది. అంటే ఎన్ఎస్పి కెనాల్ దగ్గర వీళ్ళు సో మనకి 27th ఏప్రిల్ మిట్ట మధ్యాహ్నం ఒక రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి లిమిట్స్లో ఆ రాబరీ జరిగినప్పుడు ఆ ఈవెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ దానిపైన రిజిస్టర్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ గురజాల క్లోజ్గా దాన్ని మానిటర్ చేశారు. సో మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే ఒక 4 persons దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తూ ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్గా మల్టిపుల్ టీమ్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్, వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో సాంబయ్య అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ కారంపూడిలో జ్యువెలరీ షాప్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. 10 ఏళ్ళుగా ఈ జ్యువెలరీ షాప్లో పనిచేయడం వల్ల ఆయనకి కొంత ఈ యొక్క మార్కెట్ పైన, ఈ ఎకనామిక్ యాక్టివిటీ పైన కొంత అవగాహన ఉంది. సో తనకి ఈ పవన్కి కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ఈజీ మనీ కోసం ఈ గోల్డ్ ఏదో ఒకటి చేసి రాబరీ చేసి ఇమ్మీడియట్గా మనీ సంపాదించాలని ఒక ఆశతో వీళ్ళు ఒక అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఒక బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఈ పవన్ అనే వ్యక్తి నర్సరావుపేట ఉంటారు. అండ్ అలాగే ఈ సాయి కిరణ్, మరొక 3 అఫెండర్స్, వీళ్ళందరూ కూడా గుంటూరుకు చెందిన వాళ్ళు. సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా 4 కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ 4 కూడా మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి దే విల్ వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 కూడా ఒక పర్సన్ని ఫాలో అయ్యి ఒక టైం చూసుకొని ఇమీడియట్గా ఆయన దగ్గర ఉన్న ఆ గోల్డ్లో ఉన్న బ్యాగ్ మొత్తాన్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్తో ఆ ఎంటైర్ టీమ్ని చాలా విదిన్ అ వీక్ దీన్ని ఛేదించడం జరిగింది. సో ఈ యొక్క ఎఫర్ట్స్ని
ఎస్డిపిఓ గుర్జాల మరియు ఇస్ ఎంటైర్ టీమ్కి ఈ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ప్రాపర్టీ మొత్తం ఆ రోజు లాక్కొని తీసుకుని వెళ్ళారో ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ చేసిన 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2 కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 566 గ్రామ్స్ గోల్డ్ ఈ యొక్క కేసులో రికవరీ చేయడం జరిగింది. నర్సరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం నందు నర్సరావుపేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 10వ తారీఖున నర్సరావుపేట షాదీఖానాలో పేద ముస్లింల ఉచిత సామూహిక ఖత్నా మహోత్సవం సంబంధించి గోడపత్రికను ఎమ్మెల్యే చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. మరిన్ని వివరాలకు మరియు ఈ ఖత్నా మహోత్సవంలో ఎన్రోల్మెంట్ చేసిన వారికి ఉచిత ఖత్నాతో పాటు మెడికల్ కిట్టు, గోధుమ పిండి, నెయ్యి, బెల్లం, మినపగుళ్ళు, గోధుమ రవ్వతో కూడిన కిట్టు అందచేస్తూ ₹1 కూడా ఖర్చు లేకుండా చూస్తామని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నర్సరావుపేట కమిటీ సభ్యులు షేక్ మొహమ్మద్ రఫీ తెలిపారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు షేక్ బడేబాబు 9399907039, షేక్ మొహమ్మద్ రఫీ 9885647235. నర్సరావుపేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ 10వ తారీఖున కొడుకుల సొంత కార్యక్రమం చేస్తున్నాము. దానికి ఈ ఆవిష్కరణ చేస్తున్నాము. పోస్టర్స్ 10వ తారీఖున ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. 9వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మీరు అందరు షాదీఖానా కాడికి పిల్లల్ని తీసుకొని పేర్లు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని వస్తే సాయంత్రం 5 గంటలకి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి ఆ రోజున ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరు వస్తున్నారు. సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా రావాల్సిందిగా ముస్లిం సోదరులందరినీ కోరుచున్నాము. రేపు 10వ తారీఖు జరగబోయే సామూహిక ఖత్నా ఒడుగుల కార్యక్రమం గోడపత్రికని ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు నర్సరావుపేట ఎమ్మెల్యే ముస్లింల పక్షపాతి అయిన అరవింద బాబు గారి చేతుల మీదుగా ఈరోజు మనం గోడపత్రికని విడుదల చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే 10వ తారీఖు ఒడుగుల కార్యక్రమంలో ఒకరోజు ముందుగానే 9వ తారీఖు రోజు షాదీఖానాలోని నర్సరావుపేట షాదీఖానా ప్రకాష్ నగర్లో గల షాదీఖానాలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో ఈ ఒడుగుల కార్యక్రమం జరుగుతుంది. 9వ తారీఖు సాయంత్రం ఏదైతే ఆ ఒడుగులు చేసుకునే పిల్లలు ఉన్నారో పేద పిల్లలు వాళ్ళ అవసరమైన సరుకుల కిట్ని ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. నర్సరావుపేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సామూహిక ఒడుగుల కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు అరవింద బాబు గారు, మన ఎంపీ గారు రావు కృష్ణదేవరాయలు గారు పాల్గొంటున్నారు. కాబట్టి 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకి షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఒడుగుల కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నర్సరావుపేట మేరీ కట్స్ మెమోరియల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో చిల్డ్రన్ బైబుల్ క్లబ్ 25వ తారీఖు నుండి ప్రారంభించి ఆదివారం చిన్నపిల్లల ర్యాలీ మరియు ముగింపు సభ ఏర్పాటు చేసి స్థానిక దైవ సేవకులు మాట్లాడుతూ వేసవి కాలం ఈ యొక్క చిల్డ్రన్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐ లవ్ మై కంట్రీ నినాదంతో ఈ యొక్క ప్రోగ్రాంని కండక్ట్ చేశామని తెలియపరిచారు. ఎంతోమంది చిన్నారులు మరియు యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలిపారు. మే నెల 2వ తేదీ వరకు వేసవికాల విరామ బైబిల్ పాఠశాలను సంఘము కొనసాగించింది. దాదాపు 700 మంది పిల్లలు ఈ బీబీఎస్లో 50 మంది టీచర్స్, వాలంటీర్స్, మరి పెద్దలు వీరందరూ కూడా పిల్లలకి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నేను నా దేశమును ప్రేమించుకున్నాను. మనము మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశము ప్రేమించుకున్నాను అనే ఆ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రతిజ్ఞ ఆధారంగా దేశమును ప్రేమించాలి, దేశానికి మంచి పౌరులుగా ఉండాలి, దేశం యొక్క క్షేమాన్ని ఆకాంక్షించేవారిగా, తోటి వారిని ప్రేమించేవారిగా, దేశం యొక్క వారి అభివృద్ధిలో దేవుని పిల్లలు ఒక విలువైన వారిగా ఉండాలనే సత్యాన్ని పిల్లలకి బోధించడం జరిగింది. బ్యాప్టిస్ట్ సెంటనరీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు గత నెల 25వ తారీఖు నుండి ఇవాటి వరకు దాదాపు 7 రోజులు
సండే స్కూల్లో భాగమైనటువంటి VPS ప్రోగ్రాం నిర్వహించబడింది. దాదాపు 700 మంది బాలబాలికలతోనూ 50 మంది టీచర్లు, 50 మంది వాలంటీర్లు, అలాగే అనుబంధ గ్రామాల్లో దాదాపు 7 చోట్ల 800 మంది బాలబాలికలతో కూడా ఈ కార్యక్రమము చాలా భారీ ఎత్తున దేవుడి నామానికి మహిమకరంగాను, సంఘానికి పట్టణానికి ఆశీర్వాదకరంగాను జరిగింది. భారతదేశంలో దేవుని యొక్క ప్రేమను కానీ నీతిని కానీ క్రైస్తవ ఎంతగా వ్యాప్తి చెందిస్తుందో, ఎంతగా ప్రకటిస్తున్నారనే సత్యాన్ని ఈ యొక్క CBCలో బిడ్డలకు తెలియపరచడం జరిగింది. భారతదేశంలో రెండు క్రైస్తవుల యొక్క బాధ్యత ఎలాగో సమాజాన్ని కానీ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలనే సత్యాన్ని ప్రకటించడం జరిగింది. పిల్లలు చాలా చక్కగా ఈ యొక్క 7 రోజులు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి సామాజికమైనటువంటి ఎన్నో విలువలు నేర్పించడం జరిగింది. అఖిల భారత యువజన సమాఖ్య AIYF 67వ ఆవిర్భావ దినోత్సవం నరసరావుపేట పట్టణంలో CPI కార్యాలయం వద్ద మాజీ AIYF రాష్ట్ర కార్యదర్శి కాసారాంబాబు పతాకావిష్కరణ చేయడం జరిగింది. AIYF జిల్లా అధ్యక్షుడు మహంగాలి సుబ్బారావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర ఉద్యమం అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువతను ఐక్యం చేయాలనే లక్ష్యంతో AIYF పనిచేస్తుంది. AIYF స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా యువజన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు ఇవ్వాలని, విద్యా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, ప్రజా ఆరోగ్య రంగంలో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా AIYF ఉద్యమిస్తుందని వారన్నారు. అఖిల భారత యువజన సమైక్య AIYF 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు AIYF కార్యాలయం దగ్గర పతాకావిష్కరణ చేయించడం జరిగింది. AIYF ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో AIYFని 1959 మే 3వ తేదీన ఢిల్లీ నగరంలో ఆవిర్భవించడం జరిగింది. ప్రధానంగా AIYF కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా తమ చదువులు పూర్తి చేసుకొని ఇవాళ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పరిస్థితి చూస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం అధికారం రాకముందు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగస్తుని చెప్పారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల సంవత్సరం కంటే కనీసం 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అందులో కనీసం 1% కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి మోడీ ప్రభుత్వం దక్కిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ యువత అందరూ కూడా ఉద్యోగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా 2 లక్షల సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరసరావుపేట పట్టణంలోని వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్థానిక శివునిబొమ్మ సెంటర్లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం ప్రజల దాహం తీర్చుకునేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు వాసవి సేవా సమితి అధ్యక్షులు చీతిరాల చందర్ కుమార్ అన్నారు. వాసవి సేవా సమితి 31వ సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వాసవి సేవా సమితి వారు మజ్జిగ కార్యక్రమం వరుసగా 4 వారాల నుంచి మజ్జిగ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాతల సహకారంతో వాసవి మాతాకి జై వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ కార్యక్రమం జరుగుతుందండి. ఈ వాసవి సేవా కార్యక్రమంలో ఎండాకాలం చల్లగా ఉండాలని ఈ 4 ఆదివారాలండి, మేలో ఆదివారాలు మొత్తం మిగతా ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుందండి. నరసరావుపేటలోని పాలపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజని స్వామివారి 8వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. మహిళలు కోలాట ప్రదర్శనలు చేస్తూ స్వామివారిని రథముపై పురవీధుల్లో నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.
చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పాలపాడులో నిర్మించేసి ఉన్నటువంటి శ్రీ చిన్నసింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానమునందు 8వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నిన్న సుభద్రా సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి కళ్యాణం వైభవపేతంగా ఉదయం నిర్వహించబడింది. సాయంత్రం స్వామివారి శోభాయాత్ర నిర్వహించాము. వచ్చిన భక్తజనులకి అన్న సంతర్పణ కూడా జరిగినది. నేడు రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం ప్రారంభమై జరుగుతున్నది. ప్రస్తుతానికి సాయంత్రం భజన కార్యక్రమాలు ఈ విధముగా ప్రతిరోజు అనగా 12వ తారీఖు హనుమ జయంతి వరకు విశేష కార్యక్రమములు మన ఆలయమున కలదు. గుడి ప్రతిష్ట మహోత్సవం 1వ తారీఖు నుంచి మామూలుగా హనుమ జయంతి 12వ తారీఖు వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేశాం. ఈ బ్రహ్మోత్సవాలకి చాలా రెస్పాన్స్గా భక్తులు కూడా చాలా బాగా సహాయ సహకారాలు కానీ మామూలుగా భక్తజనం గుడికి స్వామివారి దర్శనానికి రావడం కానీ బాగా జరుగుతుంది. హనుమ జయంతి రోజు హనుమత్ శోభయాత్ర సాయంత్రం 6 గంటల నుంచి నగరం మొత్తం తిరుగును. అది గమనించి స్వామివారికి అందరూ శోభయాత్రలు పాల్గొనగా కోరుచున్నాం. రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభం చేసుకున్నాం. జరుగుతూ ఉన్నది. ఇప్పుడు సాయంత్రం గోవిందనామ భజన ఉంటుంది. అలాగే రేపు ఉదయం 7 గంటలకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి పంచామృత ఫలరస నానావిధ సుగంధ ద్రవ్య సహిత అభిషేచన అనంతరం అలంకార తర్వాత హనుమత్ వ్రతం ఏర్పాటు చేయటం అయింది. అలాగే సాయంత్రం వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ. అలాగే మంగళవారం నాడు వచ్చేసరికి సంకటహర చతుర్థి గణపతి వ్రతం వినాయక వ్రతాన్ని నిర్వహిస్తున్నాం. మన దేవాలయంలో 25 నెలలుగా ఈ వ్రతం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రత్యేక పూజగా చేస్తున్నాం. ఈ మాసం సాయంత్రం గణేష భజనలు ఆంజనేయ స్వామి భజనలు ఉంటాయి. అలాగే బుధవారం మనకు చేతనైనంతగా ప్రతి నెల మాస శివరాత్రికి 1008 అరటి పండ్లతో పూజ చేస్తున్నాం. ఇంతాన్ని లేకుండా పెట్టే ఏకైక గుడిగా ఇప్పటి వరకు పేరున్నది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే భక్తజనులందరూ కోరికలు తీర్చే దేవుడిగా శ్రీ చిన్నసింగరకొండ ప్రసన్న త్వరలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి గుడిలాగా వైభవంగా రావాలని మా వంతుగా మేము సహాయం చేయడానికి స్వామివారి సేవ చేస్తూ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపల్ ట్రాక్టర్ని వెనుక నుంచి స్కార్పియో కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నర్సరావుపేట నుండి మొక్కు తీర్చుకునేందుకు తెలంగాణలోని జానపాడు దర్గాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నర్సరావుపేటకు చెందిన ఇమాన్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని నర్సరావుపేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండల కేంద్రమైన నకరికల్లులో వంగ వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఖోఖో సమ్మర్ కోచింగ్ క్యాంపుని టీడీపీ పల్నాడు జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అలీ భాషా ప్రారంభించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. మన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ విద్యార్థులకు వారి అభివృద్ధికి ఎంతో చేయూతనిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు, పిఈటి చింతపుల్లయ్య, ఝాన్సీ మేడం, జానకిరామయ్య, కూటమి నాయకులు ఆవుల రాజు, బత్తిని శ్రీనివాసరావు, మునవర్ బాజీ, ఆవుల వెంకటేశ్వర్లు, షేక్ నాగూర్, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లాలో దోపిడీ గ్యాంగ్ అరెస్ట్, 566 గ్రాముల బంగారం రికవరీ, జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడి. మే 10న పేద ముస్లింల ఉచిత సామూహిక ఖత్నా గోడ పత్రిక విడుదల చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. సమగ్రమైన జాతీయ యువజన విధానాన్ని ప్రవేశపెట్టాలి, ఏఐవైఎఫ్ డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.